నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. నాట్ కరెక్ట్ జగన్. ఎమ్మెల్యేకు తెలిసిన సంగతి చంద్రబాబుకు తెలియదా? సంతకాలు మనం చేస్తే రుణం మరొకరు తీరుస్తారా? కుల కార్పొరేషన్లకు నిధులేవి? 1,00,000 కోట్లకు కాస్త తక్కువగా అప్పు. శాసనసభకు వెళ్లాలా లేదా అని నిర్ణయించుకోవడం జగన్మోహన్ రెడ్డి సొంత వ్యవహారం కాదు. ఆయనను నమ్మి గెలిపించిన పులివెందుల నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన జవాబుదారీతనం వహించాలి. తాను సభకు వెళ్ళకూడదని అనుకుంటే ఆ విషయం తన పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పడం కాదు, ఆ విషయాన్ని తన నియోజకవర్గ ప్రజలకు చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబం పట్ల అనల్పమైన ప్రజాదరణ అక్కడ ఉండే నేపథ్యంలో ఆయన ఏం చేస్తే అది సబబు అని వాళ్ళు అనుకోవచ్చుగాక, కానీ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు మేము అసెంబ్లీకి వెళ్ళం అని పొంగనూరు ప్రజలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, పాడేరు ప్రజలకు మత్స్యరస విశ్వేశ్వరరాజు కానీ ఎలా నచ్చ చెప్పుకోగలరు? సాధ్యమా? జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ప్రజలు క్షమించినంత సులువుగా 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను అక్కడి ప్రజలు క్షమించడం కుదురుతుందా? జగన్ ప్రతిపక్ష నేత హోదా సంగతి హైకోర్టు ద్వారా తేలే వరకు వాళ్ళందరూ కూడా శాసనసభకు వెళ్లకుండా గైర్హాజరైతే ప్రజలలో పలచనవుతారు కదా అనేది పార్టీ ఆలోచించాలి. 40% ఓట్లు పొందిన పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఆయన వాదన కరెక్టే అనుకున్నప్పటికీ అందుకు నిరసనగా ఆయన గైర్హాజరు కావాలి. తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లకుండా నియంత్రించడం ఎందుకు? ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ 10 మందికి సభలో మాట్లాడడానికి ఇచ్చే మైకు ఇచ్చే సమయంలో మార్పు ఉండదు కదా. మార్పు వచ్చేది కేవలం జగన్కు మాత్రమే కదా. అలాంటప్పుడు వారెందుకు గైర్హాజరు కావాలి అనేది ప్రజల వాదన. అదే సమయంలో శాసనమండలిలో మాత్రం తమ పార్టీ ఎమ్మెల్సీలను సభకు వెళ్ళమని జగన్ సూచించారు. అక్కడొక నీతి ఇక్కడొక నీతి పాటించడం ఎమ్మెల్యేలకు పరువు తక్కువ కాదా అని కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో సభకు వెళ్ళకపోవడం నియోజకవర్గంలో ఇబ్బంది అవుతుందని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించినప్పటికీ జగన్ అసహనంతో ఆ మాటలను తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్ తన నిర్ణయంపై పునరాలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష నేత హోదా కావాలనుకుంటే గనుక సభలో ఉండి దానికోసం పోరాడడం అవసరం. అంతేగాని సభకు దూరంగా ఉంటే ఎలా? ప్రతిరోజు సభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అనే ప్లకార్డును చూపిస్తూ నిరసనను తెలియచేయవచ్చు. రాష్ట్ర విభజన సమయంలో కానీ విభజన వద్దు అనే ప్లకార్డులతోనూ, ఆ తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే ప్లకార్డులతోనూ పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా సానుకూల ధోరణి గల నిరసనలను తెలియజేసిన సంగతి జగన్కు తెలియంది కాదు. తను నిరసన తెలియజేయడం కోసం తన 10 మంది అనుచర ఎమ్మెల్యేల రాజకీయ జీవితాలను పణంగా పెట్టడం విజ్ఞత గల పని కాదు. ఈ విషయం సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడు ఖచ్చితంగా గ్రహించాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన నిర్ణయాలు, తెచ్చిన జీవోలు, వీటన్నింటి మీద విస్తృతంగా రంధ్రాన్వేషణ చేస్తున్నారు. జగన్ నిర్ణయాలు ఏ లోపం గమనించినా సరే దాన్ని పట్టుకుని గత ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఉత్సాహంతో ఉన్నారు. కానీ చాలా కీలకమైన ఒక విషయంలో జగన్ నిర్ణయం ఇప్పటిదాకా చంద్రబాబుకు తెలియదా అని ఆశ్చర్యం కలుగుతోంది. ఇంతకు విషయం ఏంటంటే, విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్మించిన రిషికొండ ప్యాలెస్ విషయంలో శాసనసభలో సుదీర్ఘ చర్చ జరపాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. స్పీకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎస్సీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆ ప్యాలెస్ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నివాసంగా వినియోగించుకునేందుకు గత ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా అని సీఎం చంద్రబాబును విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. అయితే అప్పటికి చంద్రబాబుకు ఆ సంగతి తెలియదు. అలాంటిదేమీ లేనట్లుందే అని చంద్రబాబు అన్నారు. దాంతో వారు రహస్యంగా జారీ చేసిన జీవుల్లో ఇది కూడా ఒకటి. చాలా శోధించిన తర్వాత నాకు దొరికింది. గత ఏడాది నవంబర్ 22న జీవో RT 2282లో ఈ ప్రస్తావన ఉంది. సుమారు 1.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఆ భవనంలో ఫర్నిచర్ ఏర్పాటు కోసం గత ఏడాది డిసెంబర్లో మరొక జీవో కూడా ఇచ్చారు అని విష్ణుకుమార్ రాజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు సమకూరుతూ ఉండడం మంచి విషయమే. ఆ డబ్బులతో ఐకానిక్ భవనాలే కడతారో, రోడ్లు, పార్కులు లాంటి ఇతర విషయాల మీద ఖర్చు పెట్టేస్తారో తర్వాత సంగతి. మొత్తానికి అమరావతి నిర్మాణంలో ఒక కీలక ముందడుగు పడేలాగా ఒక దశ వరకు ఒక స్థాయి పనులు పూర్తయ్యేలాగా 15,000 కోట్ల రూపాయలు అందుబాటులోకి రావడం అనేది చిన్న విషయం కాదు. అయితే ఇది ప్రపంచ బ్యాంక్ మరియు ADB సమకూరుస్తున్న రుణం.
ఈ ఇద్దరూ కలిసి 13,500 కోట్ల రూపాయలను రుణంగా ఇస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ రెండు బ్యాంకులు కలిపి ఇస్తున్న రుణాన్ని తీర్చవలసింది ఎవరు అనే విషయంలో ఇప్పటిదాకా సందేహాలు తొలగడం లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం మీదనే భారం పడుతుందా అనే భయాలు ప్రజల్లో ఉన్నాయి. తీరా ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీ చైర్మన్ లక్ష్మీ పార్థసారథి కలిసి ఢిల్లీలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం జరిపారు. ఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. దీన్ని తిరిగి ఈ సిఆర్డీఏ ఆమోదానికి పెడతారు. ఆ తర్వాత సిఆర్డీఏ కమిషనర్ సంతకాలు చేసి ప్రపంచ బ్యాంక్, ఏడీబీలకు పంపుతారు. వచ్చే నెలలో జరిగే ఆయా బ్యాంకుల సమావేశాల్లో ఆమోదించి బ్యాంకు ప్రతినిధులు కూడా సంతకాలు చేసిన తర్వాత ఒప్పంద ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ నెలలోగా వారు సమకూర్చే సొమ్ములో సుమారు 25% నిధులు విడుదలవుతాయి అని ప్రస్తుతానికి సమాచారం. కేవలం సిఆర్డీఏ అధికారులు మాత్రమే ఒప్పందం మీద సంతకం చేస్తే రుణ చెల్లింపు కేంద్రం ద్వారా జరుగుతుందా లేదా అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ రుణంపై 5 ఏళ్ల పాటు మ్యారిటోరియం ఉంటుంది. అంటే 5 ఏళ్ల పాటు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత చెల్లింపు మొదలు పెట్టాలి. 6 నెలలకు ఒక వాయిదా వంతున 23 సంవత్సరాల పాటు రుణం ఈఎంఐలు కట్టుకుంటూ పోవాలి. ఆ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు 40 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. పదవుల వరకు ఓకే, కానీ నిధులు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు రెండో దఫా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కుల సంఘాలకు నయా పైసా కూడా నిధులు ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కాపులు చంద్రబాబుపై గురుగా ఉన్నారు. 5 ఏళ్లకు 15,000 కోట్ల చొప్పున కాపుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ అమల్లోకి వచ్చేసరికి అలాంటిది ఏమీ లేదు. ఉత్తితి హామీలకే పరిమితమయ్యారని తాజా బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు సర్కార్ హామీని నిలబెట్టుకోలేకపోవడంపై కాపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంపై ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం కుల సంఘాల నాయకులకు పదవులు ఇచ్చారే తప్ప కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవని విమర్శించారు. ఇప్పుడు అదే ప్రశ్న కూటమి కుల నాయకుల నుంచి వస్తోంది. కేవలం పదవులు ఇచ్చి నిధులు లేకుండా చేయడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. గతంలో జగన్ సర్కార్, ఇప్పుడు చంద్రబాబు సర్కార్కు మధ్య తేడా ఏంటనే చర్చకు తెరలేచింది. కేవలం ఓట్ల కోసం కులాలకు ప్రాధాన్యం ఇస్తామనే మభ్యపెట్టే మాటలను చెప్పారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కులాల కార్పొరేషన్లకు తగిన విధంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి అలాగే ఉంది. ఓవర్ హెడ్స్ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాల నిర్వహణ భారం పెరుగుతోంది. దాంతో వస్తున్న ఆదాయం అక్కడికి సరిపోతోంది. ఇంకా అదనంగా కావాలి, అభివృద్ధి కావాలి అంటే అప్పులు తప్పడం లేదు. అది ఏ నాయకుడి, ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఇదే పరిస్థితి. జగన్ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు మీడియాలో ఒకటే రాతలు, సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు, ఇంతప్పు అంతప్పు అంటూ. ప్రభుత్వం మారింది, రాత్రికి రాత్రి పరిస్థితి మారిపోవడానికి మంత్రదండ ఏమీ ఉండదు కదా. అందుకే ఈ ప్రభుత్వం కూడా కాస్త ఆచితూచి అయినా అప్పులు తప్పడం లేదు. ఇప్పుడు మిగిలిన ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఒక్క రోడ్ల కోసమే 10,000 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. గ్రామీణ అభివృద్ధికి సుమారు 16,000 కోట్ల మేరకు ఇచ్చారు. ఇలా వీలైనంత ప్రాధాన్యత క్రమంలో బడ్జెట్లో నిధులు అందించారు. అలా అని అంతా బాగానే ఉంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇంతకీ ఈ మేరకు నిధులు ఎలా తేవాలి? అప్పటికీ ఎన్నికల హామీలు ఈ ఏడాదికి కొన్ని పక్కన పెట్టారు. అయినా ఆదాయం చాలదు. అంటే బడ్జెట్లో కేటాయించిన మేరకు అన్ని శాఖలకు నిధులు అందించాలి అంటే అప్పు చేయాల్సిందే. బడ్జెట్ కేటాయింపుల ప్రకారం చూస్తుంటే 1,000 కోట్ల అప్పు తప్పేలా లేదు. ఇది తొలి ఏడాది. ఇంకా 4 ఏళ్ళు కష్టపడి ఆదాయం పెంచాల్సి ఉంది. ఆదాయం పెంచితే అభివృద్ధి సాధ్యమవుతుంది, లేదంటే అప్పులు తప్పవు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.